దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1-18 వివరణ అండి. మూడవ భాగము. మూడవ భాగంలో ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వాక్యానికి జీవానికి అవినాభావ సంబంధం ఉందండి. జీవమున్న వాటిలో ఒక వ్యవస్థ ఉంటుంది. అనగా చలించడం, పునఃసృష్టి చేయడం వగైరా లక్షణాలు ఉంటాయండి. వాక్యానికి జీవం శరీరం లాంటిది లేదా పాత్ర లాంటిది, ప్రమిద లాంటిది. ప్రమిదలో ఎలాగో ఒక వ్యవస్థ అనగా నూనె, ఒత్తి, వెలుగులు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయో, జీవం కూడా వాక్యంతో అలాంటి సంబంధమే కలిగి ఉందండి. ప్రతి వస్తువుకు గుణము లేదా నిర్మాణము, ప్రయోజనం ఉన్నట్లే జీవానికి వాక్యము గుణమైతే వెలిగించడం దాని ప్రయోజనం. తెల్లగా ఉండడం పాలగుణం. అందులో కాల్షియం ఉంది కనుక ఎముకలకు నిర్మించడం దాని ప్రయోజనం. ఆ పాలలో ఒక్క కాల్షియమే కాదు, అనేక రకాల మాంసకృతులు, విటమిన్లు, క్రొవ్వులు, నూనె పదార్థములు, చక్కెర అన్నీ మిళితమే ఉంటాయండి. ఒక్క పాలలోని ఇవన్నీ ఉండి ఒక శిశువును అన్ని విధాలుగా పోషించగలుగుతాయండి. అలాగే జీవములోనూ అనేక వాక్యములు ఉన్నాయి. బుద్ధి వాక్యము, జీవవాక్యము, ప్రవచన వాక్యం, నీతి వాక్యము, రక్షణ వాక్యము, వాగ్దాన వాక్యము ఇవన్నీ ఒక్కొక్కటి చొప్పున కార్యాన్ని నిర్వహించి మనిషిలో వెలుగును ఆరిపోకుండా చూస్తున్నాయండి. వెలుగుకు 3 ప్రధాన లక్షణాలున్నాయి. మొదటిగా ప్రకాశించడము, చలించేలా చేయడము, వేడి పుట్టించడం. జీవపు వెలుగు చలించేలా చేస్తుంది. ఇతరులు చైతన్యం కలిగిస్తుంది. ఈ రకంగా సహవాసము, సంఘం ఏర్పడతాయండి. ప్రకాశం ఆకర్షించేలా చేస్తుంది. వెలిగించే, జీవమిచ్చే శక్తి యేసులో ఉందండి. రెండవదిగా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెనని. వెలుగు లక్షణము ప్రకాశం కాగా చీకటి లక్షణము ఆ ప్రకాశాన్ని తనలోనికి రానీయకపోవడం అనగా గ్రహించకుండా ఉండడం. గ్రహించుట అంటే భౌతికంగా పీల్చుకోవడం గాను, మానసికంగా అవగాహన చేసుకోవడం గాను మనము అర్థం చేసుకోవచ్చండి. చీకటిలోకి వెలుగు వెళ్ళదు. కారణం వెలుగు రాగానే చీకటి పరారైపోతుంది. ఎంత దూరం వెలుగు వెలుగుతుందో అంత దూరము చీకటి వెళ్ళిపోతుంది. ఈ వైరుధ్యము ప్రకృత, కన్నుదా. ప్రకృతిది అయితే తప్పు పట్టలేము, కన్నుదైతే సరిచేసుకుందామండి. వెలుగు మన దగ్గరకు రావడానికి ఇష్టపడ్డ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. దుష్కార్యము చేయి ప్రతివాడు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవనియు ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అని యోహాను సువార్త 3:19-21 తెలియజేస్తుందండి. వెలుగుకు దూరంగా ఉండాలని మానవుడు ప్రయత్నించడానికి అతడు చీకటినే ప్రేమించడం కారణం. చీకట్లో ఏముంది? వెలుగుని మించిన ఆకర్షించే గుణం చీకటి ఉంటుందా అండి? మనిషి చీకట్లో ఉండగోరడము అతని మనోబలం, మనోదౌర్బల్యం. మనోబలమా లేకపోతే మనోదౌర్బల్యమా? నిశ్చయంగా దౌర్బల్యమనే చెప్పాలండి. దౌర్బల్యమైన దానికి వెలుగులోనికి రానియకుండా చేసే శక్తి ఎక్కడిది? మానవుడు దుర్బలుడే కానీ వెలుగును అతనిలోనికి రానియకుండా అడ్డుకుంటున్న అంధకార సంబంధి అయిన సాతాను బలవంతుడండి. క్రీస్తుకున్న శక్తివంతుడా కాదు. ఆదాము స్వభావం ద్వారా చీకటిని ప్రేమించే మొగ్గు మనిషిలో ఉందండి. ఈ మొగ్గును మార్చడానికి యువతలి వైపున త్రాసులో క్రీస్తు అనే బలం కావాలి. ఒకవేళ ఆదాం పాపం వలన కలిగిన డాగులు ఉంటే వాటిని శుభ్రం చేయగలిగిన ద్రవం క్రీస్తు యేసు రక్తం. యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి చీకటిని, సాతానుని, మరణాన్ని తుత్తునీలుగా చేసింది. ఇది సత్యమే అని విశ్వసించిన వారికి క్రీస్తు బలమవుతాడు, శుద్ధి చేస్తాడు. విషాదకరమైన సంగతి ఏమిటంటే ఇది సత్యమని నమ్మకుండా సైతాను మనలో అవిశ్వాసం అనే చేదును పోస్తాడండి. గ్రహించకుండా చేస్తాడు. ఫలితంగా మానవుడు సాతాను చేతిలో ఉండిపోతాడు. క్రీస్తు అలా ఎవ్వరినీ సాతానుకు అప్పగించి ఊరకుండా జాలడు. ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. ఆయన గాయపు చేతులు చాస్తూనే ఉంటాడండి. సరిసమంగా సాతాను కూడా ప్రయాసపడుతూ ఉంటాడు. త్రాసు కుడివైపు అనగా క్రీస్తు వైపు మొగ్గాలంటే మనలో ఉండాల్సిందే ఆయన వాక్యపు వెలుగు, ఆయన జీవము, ఆయన యందు విశ్వాసము. వీటికి విరుద్ధంగా జరిగేది చీకటి, బలహీనత, పాపము, రోగము, మరణము, నరకము, నిత్యనాశనం అండి. దేవుడున్నాడని నమ్మడానికి సాక్ష్యం
లేకుండా దేవుడు చేయడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని చేత పంపబడ్డాడని ఆయన జన్మ వృత్తాంతం ద్వారా అపోస్తలుడైన యోహానుకు తెలుసు. యోహాను తల్లి సలోమికి యేసు తల్లి మరియా స్వయాన అక్క. బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి అయిన ఎలిజబెతు వీరికి బంధువు. కనుక స్నానికుడైన యోహానులో ఉన్న దైవాంశ యోహానును ఎరుగును. యోహాను దేవుని దగ్గర నుంచే వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని దగ్గర నుండే వచ్చాడు. అయితే ఏసే వాక్యం, ఏసే వెలుగు. యోహాను వెలుగు కాదండి. కేవలం ఆ వెలుగుకు సాక్షి మాత్రమే. చంద్రుని గూర్చి, చంద్ర కళలను గురించి మనందరికీ తెలుసు. సూర్యకాంతి చంద్రుడి మీద పడిన మేరకే అతడు ప్రకాశిస్తాడు. అమావాస్య రోజు సూర్యకిరణాలు పడవు కనుక అతను అసలు ప్రకాశించడు. పున్నమి రోజున సూర్యకిరణాలు చంద్రుని మీద పూర్తిగా పడతాయి కనుక ప్రకాశిస్తాడు. ఇదేం చెబుతుందంటే చంద్రుడు సూర్యుని వెలుగుకు సాక్షి. అలాగే యోహాను కూడా యేసుక్రీస్తు అనే వెలుగుకు సాక్షిగా ఉన్నాడండి. ఇద్దరు దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ భేదం ఎందుకు? రెండు వేరు వేరు సైజులు లేకపోతే ఇది పెద్దది, ఇది చిన్నది అని చెప్పలేము కదండి. అలాగే నిజమైన వెలుగుగా ఉండడానికి యేసు ఆయన గూర్చి సాక్ష్యం చెప్పడానికి యోహాను ఈ లోకానికి వచ్చారు. రాబోయే మేలు కీడుల వివరించడము దేవుని నీతి అని మనకు తెలుసు. ఈ పండు తిన్న దినమున నీవు చచ్చెదవు అని ముందే హెచ్చరించాడు దేవుడు. ఆదాముతోటే కదా. దేవుడు యోహానుకు నియమించిన పనిని పుష్పంతో పోలిస్తే యేసుకు నియమించిన పనిని విత్తనముతో పోల్చవచ్చు. పుష్పము రేకుల్లో ఫలం లేదు, కానీ ఫలములో లేదా విత్తనములో పుష్పం కూడా నిగూఢమైనే ఉంది కదండి. యేసులోనే యోహాను కూడా ఉన్నాడు. యేసు కోసమే యోహాను పంపబడ్డాడని మనందరికీ తెలుసండి. వెలుగుంటేనే గ్రహింపు కలుగుతుంది. చీకట్లో దేన్ని గ్రహించలేం కదండి. యేసుక్రీస్తుని స్వకీయులే అంగీకరించలేదు. కారణం ఆయన వెలుగును స్వీకరించే మనసు వారికి లేదు కనుకనే. అందువల్ల సోమరితనము, నిష్ఫలత్వము విస్తరిస్తుందండి. గ్రీకులని, సిరియనులని, యూదులని భేదమేమీ లేదు. కనుక వెలుగుకు ఆధారమైన వాక్యాన్ని మనుషు ఆకారంలో భూమికి తీసుకొచ్చిన యేసును అంగీకరించిన వారికే జీవము, సమృద్ధి జీవము లభిస్తుందండి. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి విశ్వాసం ప్రధానమైన మార్గం. ఆ కారణం చేతన తన్ను ఎందరు అంగీకరించరో అనగా యేసుక్రీస్తును వాక్య రూపంలో ఉన్న దేవుని కుమారుడని, లోకరక్షకుడని, మీరు మిక్కిలి ప్రతి వ్యక్తికి స్వకీయ రక్షకుడని, మనము ఆదాములో కోల్పోయిన దైవ కుమారత్వాన్ని ఆయన ద్వారా తిరిగి పొందగలమని ఎందరో విశ్వసించుతారో వారందరికీ రక్షణ ఉందండి. విశ్వాసంలో కూర్చి హెబ్రీ పత్రికలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రపంచములు దేవుని వాక్యం మీద నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనగలుగుచున్నామని హెబ్రీ పత్రిక 11:1-3 వచనాలలో వ్రాసి ఉందండి. ఆ తర్వాత భాగంలో విశ్వాసం ద్వారానే పెద్దల సాక్ష్యం పొందారని, క్లిష్ట పరిస్థితుల్లో విశ్వాసమే వెన్నుదన్నుగా మన పితరులు ఎలా విజయం పొందగలిగారో వివరము పూర్తిగా ఉందండి. కనుక మనం ఎవరి వారమైనా సరే క్రీస్తునందలి విశ్వాసం ద్వారా కృపను, రక్షణను, జ్ఞానమును, జీవమును, వెలుగును పొందుకోగలవండి. ఇటు రీతిగా మరి ఇంత వివరముగా మనము జీవితాన్ని మనము ఏ విధముగా వెలుగులోకి వెళ్ళాలి, వెలుగులో ఉంటే ఏం జరుగుతుందో అన్ని కూడా వివరించినందుకు వేలాది స్తోత్రములండి. కాబట్టి దేవుని యొక్క జీవమును, దేవుని యొక్క వెలుగును కలిగి జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక.